వీడు కడుపులో ఉన్నప్పుడు వీళ్ళమ్మకి పాలల్లో కుంకుమ పువ్వేసి సైంటిస్టుని కనవే అన్నాను. కానీ ఈ శాడిస్టుని కందే. వీడితో చదువుకున్న వాళ్ళంతా జాబులొచ్చి గవర్నమెంట్ ఆఫీసుల్లో ఏసీలో నిద్రపోతుంటే వీడు క్వార్టర్ దొబ్బితాగి ఎండనే ఏసీలా ఫీల్ అవుతున్నాడు. ఒరే పుత్రరత్నం, అరే నాన్న అశ్విన్ లేరా? తండ్రి చిన్న సైజు ఎస్ఐ, కొడుకు పెద్ద సైజు పోరం పోగని జనం నన్ను చూసి నవ్వుతున్నారా? కనీసం హోంగార్డ్ సెలక్షన్స్ కైనా వెళ్ళరా? లేరా నాన్న? అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు? కలలు కనండి అన్నాడు నాన్న. కళలు కనడానికి ఎక్కువసేపు నిద్రపోతున్నాను నాన్న. ఒరే ఆయన కనమంది నిద్రలో కలలు కాదురా, మంచి భవిష్యత్తుని కలగలమన్నాడు. నాగేశ్వరరావు కొడుకు నాగార్జున అయ్యాడు, కృష్ణ కొడుకు మహేష్ బాబు అయ్యాడు, ఎన్టీఆర్ కొడుకు బాలకృష్ణ అయ్యాడు. నా కొడుకేంటి రాజా పోరంబోక్ అయ్యాడు. గాడ్ మస్ట్ బి లేజీ. ఒరే లేజీ, ఎవడో మచ్చా మచ్చా అని సాగు తప్పుతున్నాడు, లేచి పోనెత్తావు. బాబాయ్ మర్చిపోయావా? ఈ రోజు కిషోర్ గడి పెళ్లికి బయలుదేరాలి. 3 days ఫుల్ మస్తీ రామమ్మ. బాబాయ్ మచ్చా బ్రో మచ్చా అంటున్నాడేంటి? అంటే ఇడు బెజవాళ్ళు పెరిగాడు కదా అందుకే బాబాయ్, ఆడు చెన్నైలో పెరిగాడు కదా అందుకే మచ్చా. మనం హైదరాబాద్ కదా, మనం బ్రోస్. వెల్కమ్ బ్రోస్. అయినా మీరేంటారు అప్పుడే వచ్చేసారు? అక్షింతల టైంకి రమ్మని చెప్పాను కదా, మీ ప్రేమ తాగలేట్లా? ఫిగర్ల కోసం మచ్చా, కరువు కాలం కదా. ఓహో, పెళ్లి కూతురు నీ కలర్ ఉంటుందా లేకపోతే కలర్ఫుల్ గా ఉంటుందా? ఏమో చూడలేదురా. చూడలేదా? ఏ? మా నాన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. కార్పొరేట్ హాస్పిటల్లో 15 లక్షల బిల్ వచ్చింది. ఏం చేయాలనుకునే టైంకి ఆన్లైన్ లో పెళ్లి సంబంధం వచ్చింది. ప్రీపెయిడ్ 50 లక్షలు కట్టవిస్తా అంటే చూడకుండా ఓకే చేశా. దుర్మార్గుడు కూడా కోర్టు ఇస్తే కాపురం కూడా ఆన్లైన్ లో చేసేట్టున్నావు. ఆప్షన్ ఉందా? పెళ్లి కూతురుని చూడకపోవడం అవమానం మచ్చా. కదా, పెళ్లి కూతురు ఎక్కడుందో నాకు తెలుసు. పెళ్లి చూద్దామా? ఇంకే పద. Let's go, yeah. ఈ గోడ అవతల పెళ్లి కూతురు విడిది. ఓ ఐడియా. ఇప్పుడు నువ్వు ఈ మామిడి చెట్టు ఎక్కేవనుకో, అవతల కలర్స్ అన్ని కలర్ఫుల్ గా కనిపిస్తాయి. అయ్యో, నాకు చెట్టు ఎక్కడం రాదే. నాకు నాకు వచ్చుగా. అలాగనైతే నువ్వు ఎక్కి నన్ను లాగు. వద్దులే, చెట్టు ఎంత ఉన్నావు నువ్వే ఎక్కువ. ఎవరైనా ఎక్కండి, నన్ను మాత్రం లాగడం మర్చిపోకండి. సరే ఇది పట్టుకోండి. రే కిషోర్, ఎవడ్రా? కిషోర్, మా నాన్నరా? దాక్కు. ఎక్కడ సచ్చాడు ఎదవా? పెళ్లి కూతురు చూసావా? చూశాన్రా. బాగుందా? అదిరిపోయింది బాబాయ్. ఏ కలర్ డ్రెస్ వేసుకుంటారా? అసలు డ్రెస్సే లేదురా. Don't you worry. మొత్తం చూసావా? టాప్ టు బాటమ్ చూసా. అంత బాగుందా మచ్చా? నీకు అంత ఇంట్రెస్ట్ ఏంటరా? కడిగిన కోహినూర్ లాగుంది. బటర్ఫ్లైకి బికినీ వేసినట్టుంది. మొనాలిసాకి స్విమ్ సూట్ వేసినట్టుందిరా. ఇంకా ఆపండి, ఇరిటేటింగ్ ఉంది ఇక్కడ. నువ్వు కొంచెం మెచ్యూరిటీ ఉండాలి బాబాయ్. ఐఎమ్ నాట్ మెచ్యూర్డ్, ఓకే? అల్లుడు గారు చూస్తారా? ప్రివ్యూ చూసి రివ్యూ రాసాక ఇంకా నేనేం చూసానండి? పెళ్లి పట్లండి. ఇక్కడ బట్ట లేకుండా అన్ని చూసాక నేను బట్టలు చూసి ఏం లాభం బోందా? ఐ నీడ్ సమ్ లోన్లీ టైం సార్. ప్లీజ్ గెట్ అవుట్. మామ్ గారు డోంట్ మైండ్ నా, ప్లీజ్ గెట్ అవుట్. మీరేదో ఇరిటేషన్ లో అవును, ఉన్నట్టున్నారు. చాలా. వస్తానండి. వెళ్ళండి. అండ్ యు ఆల్సో గెట్ అవుట్ గైస్. ఐ నీడ్ సమ్ ప్రైవసీ. అది కాదురా జస్ట్ గెట్ బాబాయ్. అవుట్ యార్. రెడీ ఫ్రెండ్స్. సర్రా మనం వెళ్దాం. వీడికి ఇంకా మెచ్యూరిటీ రాలా. అల్లుడు గారు, ఫ్రెండ్ గారు, ఒక్క నిమిషం. మా అల్లుడు మా ఆవిడ వెళ్తే అరుస్తున్నాడు, నేను వెళ్తే కరుస్తున్నాడు, ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నాడు. ఎందుకంటే పాపం ఎవరో ఏదో చూసారంట. స్విమ్ సూట్ ఎఫెక్ట్ ఏంటో. ఇది స్విమ్ సూట్ కాదు బాబు, పెళ్లి సూటు. అది మీరే అలానే ఇచ్చి వేసుకునేలా చూద్దు. సరే. కిషోర్, కిషోర్, ఏయ్ బుద్ధుందా, మేనర్స్ ఉందా? ఆడపిల్లలు డ్రెస్ మార్చుకుంటుంటే చూస్తున్నావా? అంటే పెళ్లి కొడుకు రూమ్ అనుకొని. పెళ్లి కూతురు రూమ్ కి పెళ్లి కొడుకు రూమ్ కి తేడా తెలీదా? తెలీదండి. అమ్మాయికి ఆంటీకి
అందానికి మందానికి బడికి బారికి తేడా తెలియని జీవితం అండి నాది. దేవుడు కళ్ళిచ్చాడు కానీ కంగారులో కనెక్షన్ ఇవ్వడం మర్చిపోయాడండి. అంటే నువ్వు బ్లైండా? బై బై. సారీ. ఓ బ్లైండా? పర్లేదు, బట్టలు కట్టుకోండి. ఇప్పుడు నిజంగా కలుదుబ్బెలా ఉన్నాయి. పాపల కలకల్లాడిపోతున్నారా? స్ట్రైట్ గా వెళ్ళి రైట్ కి తిరిగితే పెళ్లి కొడుకు రూమ్. థ్యాంక్స్ అండి. ఏ మాట కా మాట మీ నడు మీద పుట్టి మచ్చ అద్దరిపోయింది. అలాగే మెయింటైన్ చేయండి. థ్యాంక్స్. పాపం కళ్ళు లేకపోయినా నడుం బాగానే కనిపించింది. అదేంటి కళ్ళు లేకపోతే ఒళ్ళెలా కనిపించింది? ఓ నోరేసుకొని పడ్డం కాదు, డోర్ వేసుకొని చావండి. వద్దన్న చూపిస్తారు, చూస్తే ఎడుతారు. ఫీల్ అవ్వు బాబాయ్, నేనేం చూడలేదురా. అంటే స్విమ్ సూట్ లో ఎంతో మందిని చూసాం. కత్రినాని చూసాము, కరీనాని చూసాము, లేటెస్ట్ గా ఆలియా భట్ని కూడా చూసాము. అయినా నా వైఫ్ నా ఫ్రెండ్ చూసే తప్పేంటి? నా వైఫ్ నా ఫ్రెండ్ అని చూడలేదు కదా. యు ఆర్ మెచ్యూర్డ్ బ్రో. అంతకన్నా చేసేదేముందిరా. మచ్చా నీ రూమ్ అనుకొని పెళ్ళికూతురు రూమ్కి వెళ్ళాను మచ్చా. పెళ్లి కూతురు చూసావా? చూశాను. బాగుందరా? ఎందుకు బాగుండదురా? చూసింది రూమ్ లో కదా. పెళ్లి చీర కట్టుకొని సాంప్రదాయంగా నిండుగా ఉండుంటుంది. కరెక్ట్. యూఆర్ రాంగ్. అప్పుడు ఇంకా చీర కట్టుకోవాలి. నిజమిదని తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే. అల్లుడు గారు ఇంతవరకు చూడనే లేదు. ఇప్పుడైనా చూస్తారా? బట్టలు లేకుండా ఒకటి చూశాడు, బట్టలు మార్చుకుంటుంటే ఎక్కువ చూశాడు. ఇంకా నేను చూస్తే ఎంత చూడకపోతే. ఎవరు చూశారు? ఏం చూసారు? ఏం చూసారో వీడియో తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. నువ్వు లైక్ కొట్టు. ఈ పిల్లం కామెంట్ పెట్టుద్ది, నా పిల్లం షేర్ చేస్తుంది. గెట్ అవుట్ అయితే. నన్ను కూడా చూడరా? మధ్యలో నువ్వే వత్తివే. మా కూతురండి. మీ వుడ్ బి అండి. అంటే ఎప్పుడు ఆన్లైన్ లో చూసారు కదా, లైవ్ లో గుర్తుపట్టలేకపోయాను. హాయ్ బాబాయ్, నేను స్విమ్ సూట్ లో చూసింది ఏమైనా కాదు. అవునా? ఆ, మచ్చా చీర మార్చుకుంటే చూస్తే కూడా ఈ అమ్మాయిని కాదు మచ్చా. నిజంగారా? హొట్టు. ఫేస్బుక్ మీద ఒట్టు బాబాయ్. Thank you very much. కానీ ఈ అమ్మాయి కూడా నిండుగా ఉంది అరే, మచ్చా. ఈ కొద్దిగా ఈ అమ్మాయి చాలురా. కుందనపు బొమ్మలాగా. వద్దు, వద్దు. ఆపండి ఆపండి ఆపండి. మై డియర్ ఫియాన్సీ, ఇక నువ్వు వెళ్ళిపో అమ్మా. అమ్మయ్య, ఇక నేను హ్యాపీగా తాళి కడతా. ఏయ్ ఆగు. ఏంట్రా నివేశాలు? ఎరా మా అందరిని టాప్ టు బాటమ్ చూసావు, కామెంట్స్ చేసావు, శుభ్రంగా ఎంజాయ్ చేసేసావు. మొత్తం చూసేసాను. ఇప్పుడు నేను ఏం చేయమంటా? తెంగరదానా? మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, క్లారిటీ ఇవ్వాలి, అప్పుడు వదిలిపెడతాం. అడుక్కోవే. తాళిపుట్టుకి 2 సూత్రాలు ఎందుకుంటాయి? ఒకటి పుట్టింటికి, ఇంకోటి అత్తోరింటికి. జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారు? ఒకసారి కలిస్తే విడిపోవు కాబట్టి. ఈ వేలికే ఉంగరం ఎందుకు పెడతారు? ఒకసారి అందరూ చేతులలో పెట్టండి. ఇప్పుడు ఈ వేలు విడదీయగలం, ఈ వేలు విడదీయగలం, ఇది విడదీయగలం, కానీ ఈ రింగ్ ఫింగర్ మాత్రం విడదీయలం. ఈ 2 వేళలాగే 3 పిల్లలు ఎప్పుడూ కలిసి ఉండాలని ఈ వేలుగా రింగ్ తొడుగుతుంది. బాయ్. వీడు నేను అనుకున్నంత ఎదవేం కాదు. ఈ ఎంజాయ్మెంట్ మొత్తం బిఫోర్ మ్యారేజే. ఆఫ్టర్ మ్యారేజ్ అంతా జీరో. అయ్ బాబోయ్. నన్ను చూడు, పెళ్ళవక ముందు క్వీన్ లా ఉండేదాన్ని, ఇప్పుడు డస్ట్బిన్ లా అయ్యాను. దీనంతటికీ కారణం మా అత్త మామలే. ఎస్, అత్తారెల్లు జైలు ఒక్కటే. అక్కడ ఖైదీలుంటారు, ఇక్కడ కోడళ్ళుంటారు. మరి ఇంత దారుణంగా ఉన్నారేంట్రా? మహిళా లోకం లేచిన మచ్చ. కోడళ్ళు కంప్యూటర్స్ అయితే అత్త మామ ఆడపడుచులు వైరస్ లాంటోళ్ళు. నువ్వేంటే మ్యూట్ లో ఉన్నావు? ఇప్పుడు చూడరా బాబాయ్, కుటుంబం విలువల గురించి ఏం చెప్తుందో. మీరు ఉమ్మడి కుటుంబం వద్దనుకుంటున్నారు, నేను అసలు కుటుంబమే వద్దనుకుంటున్నాను. నేను అనాథని పెళ్లి చేసుకుంటాను. మరి అనాథనా? అవును, అనాథనే. ఎందుకు? ఆర్డర్స్ వేసే అత్త ఉండదు, బార్డర్స్ గీసే మాముండడు, టార్చర్ పెట్టే ఆడపడుచుండదు. తన ప్రపంచం నేను, నా ప్రపంచం తను.
మాకు వేరే ప్రపంచమే ఉండదు. సో నేను అనాథనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యా. ఇదేంట్రా ఇలా షాక్ ఇచ్చింది? నేను ఇన్స్పెక్టర్ రామందా కలెక్టర్ రామందా అనాదేగా అయిపోతే పోలా. ఓకే ఐల్ గో. బాయ్ బాయ్ బాయ్. ఆమె వస్తుంది చూడరా బాబాయ్. వస్తుంది మచ్చా వస్తుంది. ఆ, బాడీలో బలుపు తగ్గి ఆ. ఫేస్ లో ఎక్స్ప్రెషన్ మార్చు. ఓ యా. ఆ దేవుడికి నేనేమన్యాయం చేశాను బాబాయ్? బీజేపీని అధికార పక్షం చేశాడు, కాంగ్రెస్ ని ప్రతిపక్షం చేశాడు, నన్ను మాత్రం అనాథ పక్షం చేశాడు బాబాయ్. ఊరుకో. ప్రోగ్రెస్ కార్డు పైన సైన్ చేయడానికి ఫాదర్ లేడు, తాగుస్తే తలుపు తీయడానికి అమ్మ లేదు, తలుపు నేను తీస్తాను మచ్చా, నువ్వు తాగిరా. తలుపు నేను తీస్తా. ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి అన్న లేడు, ఓదార్చడానికి వదిన లేదు. ఏ దేవుడైనా నాలాగా పుడితే ఈ బాధ తెలిసేదిరా. ఈడెవడ్రా వాటర్ బఫ్లోలా ఉన్నాడు? ఈడి కోసం ఇంతసేపు పాట ఎందుకు పడా? నీ ఛీ, జీవితం అనవసరం నా పర్ఫార్మెన్స్ అంతా వేస్ట్ అయిపోయింది. చి మచ్చా ఇప్పుడు నిజంగా వస్తుంది మచ్చా. ఆ దేవుడికి ఏమన్యాయం చేశాను రా నేను? బీజేపీని అధికార పక్షం చేశాడు, కాంగ్రెస్ ని ప్రతిపక్షం చేశాడు, నన్ను మాత్రం అనాథ పక్షం చేశాడు. ఊరుకో మచ్చా ఊరుకో. ప్రోగ్రెస్ కార్డు పైన సైన్ చేయడానికి ఫాదర్ లేడు, తాగుస్తే తలుపు తీయడానికి అమ్మ లేదు. అస్సలు బాధపడకు మచ్చా, నువ్వు తాగిరా నేను తలుపు తీస్తాగా. మోరల్ సపోర్ట్ గా అన్నలేడు, ఓదార్చడానికి వదిలేదు. ఆ దేవుడన్నవాడు అనాథగా పుడితే ఈ అనాథ పడే బాధ ఏంటో తెలిసేది. ఊరుకో మచ్చా ఊరుకో. వదలరా బాబాయ్, నీకు తెలీదు. ఏడిస్తే కన్నీళ్ళు వస్తే ఇక్కడ కన్నోళ్ళు వస్తారా మచ్చా? చూస్తుందా బాబాయ్? చూస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, ఈ పొడుగు బాబు నారాయణ కొడుకు కదా? పొడుగు బాబు ఇటు తిరుగు. అవును, అనాథ అంటావంటే? ఆయన మొన్న జాండీస్ వచ్చి చనిపోయారా? జాండీస్తో పోయాడా? సరే పోతు పోనీగా నాకు డౌటు, అన్న వదిన ఉండాలి కదా, మరి అనాథ అంటే ఇటు తిరుగు. వాళ్ళు కూడా జాండీస్ వచ్చి చచ్చిపోయారా? జాండీస్ ఎందుకు అందరికి ఎలాగ వస్తుంది? నువ్వెందుకు ఏడుస్తున్నారా? అయితే నాకు జాండీస్ వస్తే నేను చచ్చిపోతున్నా సార్. 100% డౌటర్. డాక్టర్ పేర్లు తాగి జాండీస్ వచ్చేలాగుంది బేర్ నా కొడక. అయినా ఒక మంచి కుటుంబం ఉన్న ఇంటికి వెళ్ళాలనుకుంటది, నువ్వు మాత్రం ఎందుకు ఒక అనాథం చేసుకోవాలని ఫిక్స్ అయ్యావు? నాకు అక్క కూడా ఉండేది అర్జున్, పెద్ద ఫ్యామిలీకి ఇచ్చి చేశారు.